ఆ సంపద ఇచ్చాం కానీ శాంతి లేకుండా అయిపోయడం అని వీడు పనికిరాడు, వీడు సంపదలు పనికిరాడు అని తెలుసుకుంటాడు, ఇచ్చినవి లాగేసుకుంటాడు. ఆ సంపదలు వచ్చినా కూడా దాన ధర్మాలు చేసుకుంటూ తన వారి అవసరాలేవో చూసుకుంటూ నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో, నువ్వు ఇచ్చినటువంటి సంపదలు ఎందుకు ఇచ్చావో నాకు తెలుసునయ్యా, నీకు లేకుండా చేసుకుని మాకెందుకు ఇస్తున్నావో నాకు తెలుసునయ్యా, నువ్వు ఏనుగుతోలు కట్టుకుని మాకు జీన్స్ ప్యాంట్లు ఎందుకు ఇస్తున్నావో తెలుసునయ్యా, నువ్వు బూడిద పోసుకుంటూ మాకు పాండ్స్ పౌడర్లు ఫైర్ అండ్ లవ్లీలు ఎందుకు ఇస్తున్నావో తెలుసునయ్యా, నువ్వు నాగభూషణాలు పాముల ఆభరణాలుగా ధరిస్తూ మాకు బంగారపు ఆభరణాలు ఎందుకు ఇచ్చావో మాకు తెలుసునయ్యా, స్వామి నాకు ఇవేమీ వద్దు, నాకు అచంచలమైనటువంటి నీ పాదభక్తిని తప్ప మరేమీ ఇవ్వద్దు అని అనగలిగితే శివుడు ఆ సంపదల్ని శాశ్వతంగా ఉంచుతాడు. వీడు ఉంచినా వీడితో ఇబ్బంది ఏమీ లేదు, హాయిగా అందరికీ ఇస్తున్నాడు, వాడు అనుభవిస్తున్నాడు. అటువంటిప్పుడు వీడి దగ్గర ఉంటే మాత్రం ఇబ్బంది ఏముంది, నా భక్తులు సుఖంగా ఉండడమే నాకు కావాలి కదా అని శివుడు ఆలోచిస్తాడు. విష్ణుమూర్తి ఎలా ఆలోచిస్తాడు, లాగేసుకున్న వెంటనే వీడు కంగారు పడిపోయి అదేమిటి ఇలా ఏమిటో ఇంతకాలం